చంద్రబాబు గారు పాలన మొదలయ్యి 16 నెలలు అయింది. సంక్షేమం ఇస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, మేము మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఎలా ఉందండి? మీకు ఏమైనా అన్ని అందుతున్నాయా? వాళ్ళు చెప్పింది నిజమేనా? మొత్తం ఏమి పొల్లు పోకుండా ప్రతి ఒక్కడికి కూడా వాళ్ళ సంక్షేమ పథకాలు మొత్తం ప్రతి ఒక్కడికి చేరుతున్నాయి. చేరినోడు ఎవడు లేడు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు కానీ ఎంతో సంతోషంగా బస్సులు పట్టకుండా జనం పోతా ఉండరు. మరి పింఛన్లు కూడా ఆదివారం అయితే ఒకరోజు ముందే 30వ తారీఖు ఇస్తుండు, లేదంటే 1వ తారీఖు పింఛన్లు ఇస్తుండ్రు. పింఛన్లు కూడా ఏం ఆగటం లేదు. మీకు వస్తుందండి పెన్షన్? ఎంత వస్తుందండి? మాకు 4,000 వస్తుంది. 4,000. మరి గతంలో ఎంత వచ్చేదండి? అంతకుముందు లేదు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి. అంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మరి మీ ఇంట్లో ఇంకా ఏమైనా పథకాలు అందుతాయండి? ఫ్రీ గ్యాస్ కానీ, తల్లికి వందనం? గ్యాస్ అందుతుంది. తల్లికి వందనం అంటే మేము సర్పంచ్ కాబట్టి మాకేం పెద్దగా లేదండి. అందువల్ల ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు బాగానే అందుతున్నాయి. అందరికీ సంతోషంగానే ఉంది. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా రోడ్లు కూడా ఇప్పుడు పర్వాలేదు, బాగానే. ఆరికైతే గుంతలో ఈ వర్షాల దెబ్బకి కొట్టకపోయి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు 90% బాగానే ఉన్నాయి. ఓకే. పాలన విషయంలో ముఖ్యంగా అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు? అమరావతి వచ్చేటప్పటికి వచ్చాక వేగంగా చేస్తుండ, అమరావతిని అభివృద్ధి చేస్తుండ. అట్లా చేయించడానికి ఎవడి చేత కాదు. ఆయన పట్టిన పట్టు, నేనున్నాగానే చేసి నా పేరు నిలుపుకోవాలని చెప్పి ఆయన ఒకటే తపన ఆయనకి. అందు కాబట్టి ఆయన ప్రజల గురించి నిత్యం ఆలోచన చేస్తుండ. ఆయన మంచి చేయాలా, నేనున్నా లేకపోయినా పలానా ఆయన బాగా చేసినాడని ప్రజలు నన్ను బాగా కొనియాడాలని. ఇప్పుడు మీరు సర్పంచ్ అని అంటున్నారు కదా, మరి గతంలో మీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, అప్పుడు పంచాయతీల విషయంలో కానీ మీ సర్పంచుల విషయంలో కానీ ఎలా వ్యవహరించారు? నిధులు ఇచ్చేవారా లేదా? మాకు అప్పుడేం లేవు. 3 సంవత్సరాలు ఊరకనే తిరిగిన, వాళ్ళ పనులు కూడా చేయలే. డబ్బులు పిల్లులు వచ్చే రాలేదని మేము అసలు పట్టించుకోలే. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ సర్పంచులు ఉన్న వాళ్ళు మొత్తము లాగేసుకోండి. పంచాయతీల రూపాయి కూడా లేదు. ఇప్పుడు మా పంచాయతీల సర్పంచులు, తెలుగుదేశం సర్పంచులు చేయకుండా కొంచెం డబ్బులు ఉంటే మన ప్రభుత్వం వచ్చింది కానీ చెప్పి మేము పనులు చేస్తే ఆ బిల్లు ఇంకా మాకు వాళ్ళ అది ఒకటే మాకు ఇబ్బంది. ఇప్పుడు చంద్రబాబు గారు మీకు అన్ని పవర్స్ ఇచ్చారంటారా పంచాయతీలో? ఇప్పుడే చెప్పేసిండు. ఇప్పుడు సార్, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? మంచి ప్రభుత్వం అంటున్నారు, పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, సంక్షేమం చేస్తున్నాం అంటున్నారు. మీకేమైనా అందుతున్నాయా? అసలు చెప్పిన మాట ఎంతవరకు నిరూపించుకోగలుగుతున్నారు అంటారు? నెంబర్ 1 గా ఉంది. 100% అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ వైసీపీ నుంచి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులందరూ కూడా పరిపాలన చేత కావడం లేదు, 16 నెలల్లో ఫెయిల్ అయ్యారు, అసలు రాక్షస పాలన జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ప్రజలు మీరు కాబట్టి, మీరు న్యాయ నిర్ణేతలు కాబట్టి మీరేం చెప్తారు? అవన్నీ ఉంటుంది, కావాలని మాట్లాడటం తప్పితే పరిపాలన మాకు అందరికి బాగా. అభివృద్ధి ఎలా ఉందంటారు? ముఖ్యంగా బాగానే ఉందంట. రీసెంట్ గా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ కంపెనీని తీసుకొచ్చారు కదా, అతిపెద్ద కంపెనీ, అతిపెద్ద పెట్టుబడి. ఇప్పుడు దానివల్ల ఉద్యోగాల అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అది ఏమైనా ఉపయోగపడుతుంటారా యువతకి? అంత అవగాహన నాకైతే లేదు. అంటే కనీసం ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారండి? అది కూడా నాకు అంత అవగాహన లేదు. చంద్రబాబు గారి పరిపాలనకి గత 5 ఏళ్ల పరిపాలనకి తేడా ఏంటంటారు? ఇది అందరికీ అనుకూలంగా ఉంది, అందరికి బాగుంది. రైతులకు కానీ అందరికి కానీ బాగుంది. అనుకున్నట్టుగా సక్రమంగా జరుగుతున్నాయి. మరి జగన్ గారి పాలన ఎలా ఉందంటారు? అదంతా జనానికి తెలియదు. నేను చెప్పేసి ప్రత్యేకించి అందరికి తెలుసుకోవాలి. అంటే ఒక మాటలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరేం చెప్తారు? బాగుందని చెప్తున్నారు. బాగుంది. మళ్ళీ వెళ్ళే వస్తారంటారు అధికారంలోకి? అన్న, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది కదా, ఆయన పరిపాలన ఎలా ఉంది? సంక్షేమం ఇస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి చేస్తున్నాము, రెండు చేసుకుంటూ మంచి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు వరకు అయితే మంచిగానే చేస్తున్నాడని, తర్వాత ఇప్పుడు వరకు హామీలు ఇచ్చినట్టు చేస్తూ ఉన్నాడు, ఇక ముందు కానీ చేస్తున్నాడు అని ఆశిస్తున్నాం. ఓకే. అంటే మీకు ఏమైనా పథకాలు గట్రా, తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, పింఛన్లు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా మీకు?
మా పేరెంట్స్ అయితే మా అమ్మ నాన్న లేరు, చనిపోయిండ్రు. ఆ, ఆ, తర్వాత ఇప్పుడైతే మాకైతే మేమైతే హామీ అయితే ఇంకా నెరవేరలేదు. ప్రస్తుతానికైతే నేను జాబ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే 2019 డిఎస్సిలోనే నాకు కాల్ లెటర్ వచ్చింది. అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. బాగానే ఉందంట. రోడ్లు ఎలా ఉన్నాయన్న ముఖ్యంగా? ఆ? రోడ్లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా? మా సైడ్ అయితే రోడ్లు కొద్దిగా మంచిగానే ఉన్నాయి. మా కర్నూలు డిస్టిక్ ఉమ్. మరి అంటే వైసీపీ నాయకులే కానీ జగన్మోహన్ రెడ్డి గారే కానీ చంద్రబాబు గారి పాలన బాగాలేదు, అసలు అన్ని అవినీతి ఎక్కువ జరుగుతుంది, దౌర్జన్యంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మీ చుట్టుపక్కల అలాంటివి ఏమైనా మీరు ఏమైనా ఫేస్ చేసిన పరిస్థితులు ఏమైనా వచ్చినాయా? చుట్టుపక్కల అంటే ప్రతి ప్రభుత్వము చేస్తుంటది, వాళ్ళని ఎత్తగొట్టడం ఆపోజిట్ పార్టీ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఎవరి పాలన వాళ్ళకి మంచిది అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అయితే కొద్దిగా మంచిగానే చేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. గతంతో పోల్చుకుంటే బెటర్ అని అంటారా? బెటరే సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి 16 నెలలు అయింది కదండి. మేము మంచి ప్రభుత్వం, పథకాలు ఎత్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాం అని అంటారు. మీకేమైనా అందుతున్నాయా? అసలు ఎంతవరకు వాస్తవం అంటారు? పాలన బాగానే ఉంది సార్. ఆయన ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో కూడా బాగానే ఉంది. అంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందుతున్నాయా? పెన్షన్లు, తల్లికి వందనాలు, పెన్షన్లు బస్సులు? పెన్షన్లు అసలు ఆ, వందనాలు అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు లేదులే, ఓకే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి ఇక బాగానే. ఓకే. మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? రోడ్లు వేస్తాడు, కొన్ని వేస్తుండే కానీ ఇంకా వేస్తాడు. ఓకే. బాగానే ఉంటుంది వాళ్ళ పాలన వరకు దుమ్మగానే ఉంటుంది. అమరావతి ఎలా అభివృద్ధి అవుతుంది అంటారా మరి? అయింది, అభివృద్ధి చేస్తారు. ఓకే. అంటే చంద్రబాబు గారి పాలన బాగోలేదు, సుపరిపాలన చేయడం లేదు, నేను బాగా పరిపాలన చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంతా ఎవరి పరిపాలన బాగుంది? గత 5 ఏళ్ల పరిపాలన బాగుంది, ఈ 16 నెలల పాలన బాగుంది? ఇదే బాగుంటుంది. అదేముంది, డబ్బులే వాళ్ళు ఇచ్చింది ఏముంది, కంపెనీలు ఇలాంటివి లేవుగా. మరి ఇప్పుడు గూగుల్ కంపెనీని తీసుకొచ్చారు కదా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, మరి దాని వల్ల యూజ్ లేదు, అది వేస్ట్ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళు ఏదో మాట్లాడతారులే సార్, వాళ్ళకి తెలిసింది. రైతుల వాళ్ళని ఎత్తేయడానికి ఏదో మాట్లాడతారు. పాలన బాగానే ఉంటుంది, పాలన బాగానే ఉందంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. మీరైతే ఎన్ని మార్కులు వేస్తారు 100కి చంద్రబాబు గారి పాలన? 100 years. మరి జగన్ 29లో అధికారంలోకి వస్తానని చెప్తున్నారు కదా ఆయన. వచ్చినప్పటికి కదా. అంటే రాబోయే ఖచ్చితంగా మాదే, ఇంకా డౌటే లేదు, వీళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటారు. ప్రతి నాయకులు చదువుతారులే, నేను వస్తానని. రావాలిగా, ప్రజలు వేయాలి ఓట్లు. నాయకులు అనుకుంటే సరిపోదు, ప్రజలు అనుకోవాలి. సార్, విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ అనే కంపెనీని తీసుకొచ్చారు. డేటా సెంటర్ అంటే ఇండియాలో లార్జెస్ట్ డేటా సెంటర్ అనేది గూగుల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లోనే పెడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఉద్యోగ అవకాశాలు అంటారా? చదువుకునే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటది, ఫ్యూచర్ సిటీ ఉంటది, పోతే అలాగే స్టేట్ కి మంచి గుడ్ విల్ ఉంటది, వరల్డ్ వైడ్ మంచి నేమ్ వస్తుంది. దాని మీద ఒకదానికి కనెక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది. ఓకే. దానికి సంబంధించిన కంపెనీలన్నీ కూడా లింకప్ అవుతాయి, బాగుంటుంది కూడా. ఓకే. అంటే వైసీపీ నాయకులు మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, అవి తీసుకొచ్చిన వేస్ట్, అవి దానివల్ల ఇంకా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు భూమి ఇవ్వడము, నీళ్ళు ఇవ్వడము, కరెంట్లో రాయితీలు ఇవ్వడము, ఇంకా ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు తప్పితే దానివల్ల యూజ్ లేదని అంటారు. మీరేం చెప్తారు? చదువుకున్న పిల్లవాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు. చదువుకున్న వాళ్ళు లక్షల్లో వస్తున్నారు బయట స్టూడెంట్స్. అలాంటి వాళ్ళు బతకాలంటే ఎన్నో కంపెనీలు రావాలి, ఎంతో మంది భవిష్యత్తు కావాలి. ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నా ప్రపంచాన్ని కాదని ఒక విశాఖపట్నంలో పెట్టారంటే అది మన ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి వచ్చి పెట్టారే కానీ ఆయన మీద ఉన్న గొప్పతనంతో వచ్చారే కానీ ఇంకోటి అదే కాదు. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో పోటీ పడ్డాయి. తెలంగాణ ఉంది, పూనా ఉంది, కర్ణాటక ఉంది, చెన్నై ఉంది. అన్నిటినీ కాదని విశాఖపట్నంలో పెట్టారంటే అది మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వాళ్ళే. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఇంతకు ముందు అదాని డేటా సెంటర్, ఇది మేము తీసుకొచ్చిందే, ఇప్పుడు వాళ్ళు పేరు మార్చేసి పిఆర్ పబ్లిసిటీ చేసుకున్నారని అంటారు. అంటే చెప్పడానికి ఎన్నేం చెప్పుకోవచ్చు అండి మనం, దాని ఫౌండేషన్ వేసేవాడు కావాలి కానీ చెప్పడానికి ఏముంది. ఇప్పుడు చాలా విధాలుగా విమర్శించవచ్చు, విమర్శించడం పెద్ద విషయం కాదు, దాన్ని చేసి చూపించాల. చూపించినప్పుడే దాని ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ మంచి జరిగినప్పుడు ఆ స్టేట్ కూడా గుడ్ విల్ ఉంటుంది. అలా అది కాకుండా ఏరే స్టేట్ వాళ్ళతో మనం పోల్చుకోవడం, ఏరే వాళ్ళతో మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతూ, వాళ్ళు అంటా ఉంటారండి, అవన్నీ మనం అనుకోవాలంటే చాలా ఉంటది, అవన్నీ కాదు. గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్, ఎసెన్షియల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ప్రతి కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవే.
ఇప్పుడు వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు తప్పితే ఏమీ లేదని అంటున్నారు. అంటే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేస్తలేదు అంటారా? అలా ఏమి లేనప్పుడు ఒక ప్రపంచ దిగ్గజమైన గూగుల్ అనేది వచ్చి తెచ్చి మన విశాఖలో పెట్టరు కదండి. మరి ఎంత పొంది పెట్టచ్చు వాళ్ళందరూ. ఈరోజు ప్రధాని గారు కానీ అందరు కూడా ఎందుకు బాగా అప్డేట్ చేస్తున్నారు, చేయబట్టే కదా. మరి గత 5 ఏళ్ళు ఏం చేశారు, ఏమైనా ఉన్నదా? చదువుకున్న పిల్లలు ఎలా ఉన్నారు? తెచ్చిన దాన్ని మనం స్వాగతించాలి. కానీ ఇప్పుడు ఈ రోజే చూసాను నేను కూడా ఒకటి, తమిళనాడు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఆంధ్రాకి తీసుకెళ్లారని. కర్ణాటకలో చూడవచ్చు విమర్శిస్తున్నారు మాకు వచ్చేదాన్ని తీసుకెళ్లారని. అలాంటిది మనము వచ్చిన దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం అంటే అది మన శాతకాంతనం. మంచి చేస్తున్నప్పుడు మనం పార్టీలతో సంబంధం లేదు, మంచి చేస్తున్నప్పుడు అందరం స్వాగతించాలి. అంటే స్టేట్ గుడ్ విల్ ఉంది కదా. మరి ప్రపంచం ఈ రోజు విశాఖపట్నం అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది కదా. ఈ రోజు పేపర్లో కూడా చూశారు కదా, ఇంగ్లీష్ పేపర్లో కూడా వేశారు. అంటే ఏంటి, ఆ నేమ్ రాబట్టే కదా, లేదా ఎవరికి తెలుస్తుంది? అవసరం లేదు కదా. విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ అనేది నథింగ్ ఎవరికైనా సరే. ఇప్పుడు అది రాబట్టే కదా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్, ఇండియా అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. సార్, చంద్రబాబు గారి పాలన మొదలయ్యి 16 నెలలు అయింది కదండి. అభివృద్ధి సంక్షేమం 2 ఎత్తున్నాము, మంచి ప్రభుత్వం మాది అని అంటున్నారు. మీకేమనిపిస్తుంది, 2 అందుతున్నాయా లేదా? అందుతున్నాయండి, బాగుంది. అభివృద్ధి విషయంకి వచ్చేటప్పుడు ఎలా ఉందంటారు? ముఖ్యంగా అభివృద్ధి బాగుంది, పరిపాలన బాగుంది, 2 ఉన్నాయి. లోకేష్ గారి తీరు బాగుంది, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి బాగా చేస్తాం. ఓకే. సంక్షేమంకి వచ్చేటప్పటికి ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, తర్వాత తల్లికి వందనం అని, అన్నదాత సుఖీభావ అని, పెన్షన్లు అని ఇలా ఇస్తున్నారు కదా, అవన్నీ మీకు ఏమైనా అందుతున్నాయా? వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు? అంతున్నాయి, ఉపయోగం ఉంది, అంతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా విశాఖకి గూగుల్ ఏఏ డేటా సెంటర్ అని చెప్పి ఒక పెద్ద కంపెనీని తీసుకొస్తున్నారని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? వస్తాయి, డౌట్ లేదు. మరి మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అది ఉపయోగం లేదంటారా? మీరేం చెప్తారు? అతనికి తెలిస్తే కదా, తెలియదుగా, తెలియని గురించి మాట్లాడటం ఎందుకు? ఓకే. అంటే చంద్రబాబు గారి పాలన గురించి మీరైతే ఏం చెప్తారు? మరి 16 నెలలు బాగా సూపర్, ఇబ్బంది లేదు. సూపర్. మరి జగన్ గారి పరిపాలన ఏం లేదు, చేత కావడం లేదు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తా ఉంటారు కదా. అదంతా కళ, రాలేదు. అయ్యా పని మళ్ళీ కూటమి వచ్చింది. ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎక్కడికి వచ్చేది? ఆయన ఓట్లయితే కదా జనాలు వచ్చేది, జనాలు ఓట్లయితే కదా. అంటే నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుద్ది తగ్గదు కదా అని అన్నారు కదా. అతనిగా పిచ్చి వేమలో ఉంటుంది, అంతే, రాదు. మొన్న కర్నూలులో మీటింగ్ లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 15 ఏళ్ల పాటు ఈ కూటమి పొత్తు ఇలాగే కలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మీరు మరో కొత్త రాష్ట్రాన్ని చూస్తారనే విధంగా చెప్తారైనా. అది సాధ్యమేనంటారా? కూటమి కలిసే ఉంటుంది అంటారా? జనాలు కూడా అదే కోరుకుంటాం, ఉంటది, ఇబ్బంది లేదు. ఒక మాటలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా పనిచేస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, బాగా స్పీడ్ గా ఉంది, స్పీడ్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మేడం, రీసెంట్ గా విశాఖ నగరానికి ఏఐ గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ లో పెట్టడానికి అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. అది మనకు వస్తున్నట్టు. అయితే ఇప్పుడు దాని మీద వైసీపీ నాయకులు దానివల్ల యూజ్ లేదని, దానివల్ల ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదని, ప్రభుత్వానికి ఇంకా బడిన ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? గతంలో అండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గానీ ఎక్కడ కూడా ఏ పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి వచ్చిన దాఖలు లేవు. ఈ రోజు ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం అత్యున్నత స్థానంలో. ఈ రోజు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీని తీసుకురావడం, ఇంచుమించు 133,000 కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆయా రంగాల్లో నిపుణులకు కూడా ఈ రోజు అవకాశాలు దొరికే పరిస్థితి. దీనివల్ల ఎంతో రాష్ట్రానికి ఎంతో భవిష్యత్తు, ఎంతో మంది యువతకు కూడా చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. ఏదో చెప్పారనేది కాదు, ఈ రోజు ఒక కంపెనీని, ఒక నీతి నిజాయితీ నిబద్ధతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఈ రోజు ఒక అంత పెద్ద దేశంలో ఉన్న కంపెనీని, గూగుల్ కంపెనీని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం, ఆంధ్ర ప్రజల్లో ఉన్న అందరూ ప్రజలు హర్షం వ్యక్తం చేయాలి. కానీ ఇలా మాట్లాడటం, వైసీపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడతాను. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల కనీసం ఉపయోగం లేదని చెప్తున్నారు. పైగా ఈ డేటా సెంటర్ ని మేము గతంలోనే అదానీ డేటా సెంటర్ అని చెప్పి తీసుకొచ్చాము, ఇప్పుడు పేరు మార్చి టీడీపీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మీరేం చెప్తారు? గతంలో అదానీ సరే తీసుకొచ్చారు, ఎక్కడ స్థాపించారు? ఏ రాష్ట్రం నుంచి అయినా మేము పెట్టుబడులు పెడతామని వచ్చిన దేశాలు ఏమన్నా ఉన్నాయా గతంలో వైసీపీ ప్రభుత్వంలో? కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక విజన్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వచ్చే పరిస్థితి. గతంలో వచ్చిన
కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక. ఈ రోజు ఒక విజన్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రి కాబట్టి అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. అంటే ఇక్కడ గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, రిలయన్స్ కానీ, ఎసెన్సర్ కానీ, కాగ్నిజెంట్ ఇలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని అంటున్నారు మాజీ ఐటీ శాఖ మంత్రి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మనం గతంలో చూసామండి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ రంగంలో తీర్చిదిద్ది అసలు ఎలా డెవలప్ చేశాడో ఈ రోజు కూడా అక్కడ ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆ ఐటీ రంగం మీద ఆధారపడి ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి హైదరాబాద్ దేశం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు ఖచ్చితంగా ఈ గుడివాడ వాళ్ళు నాని చెప్పాడని చెప్పి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేడు. ఈ రోజు ఒక ఎక్సలెంట్ కంపెనీ గూగుల్ కంపెనీ అంటే ఒక అమెరికా దేశంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడుతుందంటే వీళ్ళు ఓర్చుకోలేక బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నాయకులు. కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అంతా కూడా చురుగ్గా ఉన్నారు. ఎంతో మంది యువత సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి 2019-24. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా యువతకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, యువతకి, మహిళలకి అందరికి కూడా ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఈ రోజు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుందని అంటారా? ఈ గూగుల్లే కానీ, పెట్టుబడుల విషయంలోనే కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమమే కానీ, అమరావతి, పోలవరం విషయంలోనే కానీ ఎలా ఉందని అంటారు? ఖచ్చితంగా ముందుకు ఒక అడుగు అభివృద్ధి కాంచుతుందంటారా? గతంలో చూసామండి, పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేశారా? ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? ఎవరికైనా ఒక ఉపాధి కల్పించారా? ఏ మహిళకైనా ఆదుకున్న పరిస్థితి ఉందా? ఈ రోజు సూపర్ 6 అనే నినాదంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మాట చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు 100% నెరవేరుస్తుంది. గతంలో చెప్పాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్. గతంలో 2014-19లో కూడా 2,000 రూపాయల పెన్షన్ ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 2024లో కూడా అదే పెన్షన్ ని 4,000 చేసి ఈ రోజు మహిళలకు కావచ్చు, ఒక యువతకు కావచ్చు, ఒక రాష్ట్ర భవిష్యత్తుని రూపుదీర్జలు తిద్ది ఈ రోజు ఒక బంగారు బాట వేసినటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం అంది.